దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. యవ్వనస్తులు తొట్టిల్లిపోకుండా ఉండాలంటే వాక్య ప్రకారం జీవించాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంతరంగమంతా పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు లోకములో ఉన్న పాపానికి వారు దూరంగా ఉండగలుగుతారు. యవ్వనస్తులు దేవుని వాక్యం తమ హృదయంలో భద్రంగా ఉంచినప్పుడు వారు పరిశుద్ధంగా మారతారు. తమ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా లోకంలో పాపంలో జీవించే యవ్వనస్తులకు దేవుని వద్ద న్యాయ తీర్పు ఉందని గుర్తుంచుకోవాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. యవ్వనుడా, నీ యవ్వన కాలంలో దేవుని కాడి మోయట నీకెంతో మంచిది. యవ్వనస్తులు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. యవ్వనస్తులారా, మీకు అపవాది కలగజేసే ఆశలు, కోరికలు, చెడు ప్రవర్తన, మూర్ఖపు స్వభావం ఇవన్నీ మీ మనసులోకి హృదయంలోకి రాకుండా వాక్యమనే రెండంచులు గల ఖడ్గంతో వాటిని నరికివేయండి. అప్పుడు సాతాను మీద జయం పొందుతారు. అసూయతో కయ్యూను తన తమ్ముడైన ఏబేలును చంపి యవ్వన కాలంలో దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాడు కనుక పాప ఫలితం దేశదిమ్మరైపోయాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. యవ్వన కాలంలో యాసావు కూడా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. యవ్వన కాలంలో ఏలియా కుమారులు మూర్ఖంగా ప్రవర్తిస్తూ దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తూ దేవుని మాట వినని వారిగా ఉన్నారు కనుక దేవుడు వారిని సంపనిశ్చయించుకున్నాడు. సమూయేలు కుమారులు యవ్వన కాలంలో ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు తండ్రి అయిన సమూయేలు ప్రవర్తనను అనుసరించక ధనాపేక్ష గలవారిగా, లంచం పుచ్చుకుని వారిగా, న్యాయాన్ని త్రిప్పివేసి అన్యాయంగా ప్రవర్తించగా దేవుడు వారిని శ్రమకు అప్పచెప్పాడు. హిజ్కియా మరణించిన తరువాత యవ్వన కాలంలో ఉన్న తన కుమారుడైన మనస్సే ఇశ్రాయేళ్లను ఏలన ఆరంభించి వాళ్ళ ఎదుట హేయమైన కార్యాలు చేస్తూ యూదా వారిని పాపం చేయుటకు కారకుడయ్యాడు. యవ్వనుడైన చిన్న కుమారుడు కూడా తండ్రి ఆస్తిలో భాగమిమ్మని స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా జీవించి కడకు అంతా అయిపోయాక, అందరూ వెళ్ళిపోయాక బుద్ధి వచ్చినప్పుడు తిరిగి పశ్చాత్తాపంతో తండ్రి వద్దకు వచ్చాడు. వీరంతా యవ్వన కాలంలో దేవునికి అవిధేయతగా జీవించిన వారు కనుక దేవుని శాపం తెచ్చుకున్నారు. కాబట్టి యవ్వన దశలో పాప ఫలితం దుఃఖంతో నడిచేవారుగా, వ్యాధి ద్వారా మరణించేవారుగా, సేదైన ఆలోచనలు కలిగి సిగ్గుతో అవమానంతో మరుగు చేయబడతారు. కాబట్టి యవ్వనస్తులారా, దేవుని వాక్యం ద్వారా మీరు స్థిరంగా జీవించండి. అది మీకు ఎంతో మేలు. యవ్వన కాలమున ఇస్సాకు తండ్రికి విధేయుడై నీతి మార్గంలో నడిచాడు. కాబట్టి ఇస్సాకు సంతానమైన యాకోబును దేవుడు దీవించి ఇశ్రాయేలుగా మార్చాడు. యవ్వన కాలంలో యోసేపు పాపాన్ని ద్వేషించి నీతిని, న్యాయాన్ని ప్రేమించి దేవుని పట్ల భయభక్తులు గలవాడుగా జీవించాడు కనుక ఐగుప్తుకి మహారాజుగా మార్చాడు. దావీదు తన యవ్వన దశలో దేవుని మీద ఆసక్తి కలిగి ప్రార్థనలతో, పాటలతో తన కాలమంతా గడిపాడు. కాబట్టి ఆత్మ బలంతో గొలియాతుని పడగొట్టాడు. తిమోతి కూడా యవ్వన కాలంలో దేవుని యందు విశ్వాసం, మంచి మనస్సాక్షి కలిగి జీవించాడు. సమూయేలు యవ్వన కాలంలో దేవుని సేవ పనివారిగా నియమింపబడి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాడు. ఇంకా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు కాబట్టి వారి పేరులు గ్రంథమందు రాయబడి ఉన్నాయి. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యవ్వనస్తులు తమ నడతలు బాగుగా పరీక్షించుకొని మీ జీవితాలను దేవునికి అప్పజెప్పితే ఎంతో మేలు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.